నీళ్ళు తాగేటప్పుడు ఎత్తి పోసుకునే కంటే మూతి పెట్టి తాగితే మంచిదంట. డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు. కానీ మా ఇంట్లో మూతి పెట్టి తాగితే మూతి మీద కొడతారు. దేవుడు నాకు మంచి కళ్ళే ఇచ్చాడు. నేనే ఫోన్ చూసి వాటిని దొబ్బేస్తాను. తెచ్చి పెట్టుకుంటే నాకు అందరు కానత్తరు, లేకపోతేనే ఎవరు కానరు. చూసే వాళ్ళే అది సోకు అనుకుంటారు. వాళ్ళకేం తెలుసు నా బాధ. పెద్ద పర్సు కొన్నా కానీ అందులో ₹1 కూడా ఉండదు. పొదిలికి వన్ ఛార్జీ లేవని మా అమ్మ దగ్గర దొబ్బేశాను. అదేందో నేను పొదిలికి పోతుంటేనే జనాలందరూ నా మొహానికి వేసి చూస్తారు. పిల్లలు కూడా బైక్ నడుపుతున్నారు. ఎద్దులాగా ఉన్నా నేను ఇంకా బండి కొన్నా. బస్ స్టాండ్కి నడిచిపోతున్నా. ఆటో సౌండ్ వచ్చినప్పుడల్లా వెనక్కి తిరుగుతాయి. ఇదిగో ఇట్లాంటి నేను స్టార్ట్ అవుదాం అనుకున్నప్పుడు ఎండ లేదు గాలి లేదు. కానీ నేను బయటకు వచ్చాకే ఎండ సర్రం అంటుంది. ఊర్లో ఆటోలు లేవని బస్ స్టాండ్ దాకా నడిచొచ్చా. తీరా బస్ స్టాండ్కి వచ్చాక మా నాన్న మా వెనకాలే వచ్చి ఏందవ్యా పొదిలిపోదాం వత్తవా అంటుండు. ఇంటి దగ్గర నున్నంగా దూకొని వచ్చా జుట్టు. బైక్ మీద వెళ్తుంటే జుట్టు అంతా పైకి ఎగిరి ఇదే ఎలా తయారైంది కనిపిస్తుంది కదా. నిజమేనక్క నువ్వు చెప్పింది అని. పొదురుకి వచ్చి కొత్తూరు వెళ్దామని ఆటో ఎక్కా. ఎండకి నడవలేక. కానీ ఆటో ఎక్కాక గుర్తొచ్చింది ఇంటికి తాళం వేయకుండా వచ్చానని. ఇవన్నీ ఇంట్లో గుర్తురావు, బయటకు వచ్చాక గుర్తొస్తుంది. ఛీ, తిన్నంగా పార్లర్కి వెళ్ళిపోయా. డబ్బులు ఇచ్చి మరీ పీకించుకొని చివరికి నేనే ఏడ్చా. అయినా సరే మళ్ళీ వచ్చి పీకించుకుంటా. ఇంకప్పుడే గుర్తొచ్చింది నాకు. ఇంటి దగ్గర బర్రెను కట్టేయడానికి పోతే అది నన్ను చూసి భయపడింది. అంత నల్లంగా ఉన్నానేమో నేను అని చెప్పేసి సొనం వేయించుకున్నా పార్లర్. అదేలే ఫేషియల్ చేయించుకున్నా అంటున్నా. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. నేను ఈ అవతారంలో ఉన్నప్పుడే ఒక అమ్మాయి వచ్చింది. అక్క నేను నీ ఫాలోవర్ని, నేను గుర్తుపెట్టా అంట. ఆ పిల్లకి టైం లేక వెళ్ళిపోతా నన్ను సెల్ఫీ అడిగింది నేను ఈ అవతారంలో ఉంటే. పెట్టుకుంటాను అక్క స్టేటస్ లో. నిన్ను ఎంతమంది గుర్తుపడతారు చూద్దామని చెప్పి సెల్ఫీ తీసుకొని స్టేటస్ లో పెట్టుకుంది. ఇంక పనంతా చూసుకొని ఇంటికి వద్దామని ఆటో ఎక్కాము. జనాలు ఎవ్వరు లేరు ఇంటికి వెళ్ళడానికి అని చెప్పేసి గంట సేపు అక్కడే కూర్చోబెట్టి అరగంట సేపు పొదిల్లోని తిప్పి లాస్ట్కి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చి పడ్డా ఇంకా.